షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దావీదు కీర్తనకారుడు రాసిన 37వ దావీదు కీర్తన 22వ వచనంలో ఒక చక్కని మాటను మనం చూస్తూ ఉన్నాం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు. అయితే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించిన నీ సామెతల గ్రంథము 3వ అధ్యాయం 33వ వచనం చూస్తున్నాము. ఈ దేవుని యొక్క ఆశీర్వాదము మనకి కావాలి కదండి. దేవుని బిడ్డలుగా ఆయన ఎరిగిన వారముగా ఆయన యొక్క మేలు, ఆయన యొక్క ఆశీర్వాదము కోరుకోని వారు ఎవరైనా ఉంటారండి? ఆయన ఆశీర్వాదం కొరకు కదా మనం దేవుని సన్నిధికి వెళ్ళేది. ఆయన దీవించాలని కదా, మనకి శాంతిని, సమాధానము, నెమ్మదినివ్వాలని కదా ఆయన సన్నిధికి మనం వెళ్తున్నాము. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాము, స్తుతి ఆరాధన చేస్తున్నాము, పాటలు పాడుచున్నాము, ప్రార్థన చేస్తున్నాము. ఇవన్నీ కూడా కేవలము ఆయన దీవెన కొరకే, ఆయన యొక్క మేలు కొరకే. అయితే ఒక్కసారి ఆయన ఆశీర్వాదం పొందుకుంటే గనక ఇక్కడ చూస్తే ఎంత గొప్ప మాట చూడండి. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. స్వాతంత్ర్యము, దేవుని కలిగి ఉండటము, దేవుని యొక్క మేలును పొందుకోవటం, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవటం, అది స్వాతంత్ర్యం ఇస్తుందంట. దేని నుండి? చీకటి నుండి, పాపం నుండి, లోకాశల నుండి, శరీరేచ్ఛల నుండి, ప్రతి విధమైన నీ మనసును గాయపరిచే, నీ మనసును బాధ పెట్టే, సమాధానం లేకుండా చేసి అన్ని క్రియల నుండి స్వాతంత్ర్యం ఇస్తుంది. అనగా పరిపూర్ణమైన ప్రేమను, పరిపూర్ణమైన సమాధానమును, శాంతిని ఇచ్చేది దేవుని యొక్క ఆశీర్వాదము. అయితే కీర్తనకారుడు 37వ కీర్తన 9వ వచనం అంటాడు కదా, కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. అంటే దేశమును స్వతంత్రించుకుంటాం అనగా సమాధానం పొందుకోవాలంటే, శాంతిని పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన్ని అడగాలి, ఆయన స్తుతించాలి, ఆ యొక్క దీవెన, ఆ యొక్క మేలు పొందుకునే వరకు కనిపెట్టాలి. ఆయన అడుగుతూనే ఉండాలి, అడగాలి. ఎంతంటే అమ్మో వీడు వదిలేలాగా లేడు, ఇచ్చేయవలసిందే అనే వరకు కూడా. కాబట్టి దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఇది కూడా కీర్తన గ్రంథంలో చూడగలుగుతున్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారని ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క మాటలన్నీ కూడా మనం చూసినప్పుడు మనలో కలగవలసిన విశ్వాసం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదం నేను కూడా పొందుకోవాలి. ఆ యొక్క ఆశీర్వాదంలోనే సమాధానం ఉంది, ఆ యొక్క ఆశీర్వాదంలోనే శాంతి ఉంది, ఆ యొక్క ఆశీర్వాదంలోనే ఈ భూమి మీద నేను పొందుకోలేని ఆ యొక్క సమాధానము, స్వస్థత, స్వాతంత్ర అన్నీ కూడా దాగి ఉన్నాయని ఆ మర్మాన్ని నువ్వు విరిగి ఉంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగల స్థితిలోనికి నువ్వు వెళ్ళగలుగుతాను చెప్పడం ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ మాటలు వింటున్న మీలో అనేకులు ఆ సమాధానం లేని స్థితిని కలిగి ఉండొచ్చు. ఆర్థిక కారణాల చేత, అనారోగ్యం చేత, కుటుంబంలో గొడవల చేత, ఇలా ప్రతి విధమైన మనసును గాయపరిచే ఒక స్థితిని మీరు కలిగి ఉండొచ్చు. కానీ మీకు సమాధానం కావాలంటే, వాటన్నిటి నుండి మీకు స్వాతంత్రం కావాలంటే కేవలం మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? యెహోవా కొరకు కనిపెట్టుకుని చూచుట, యెహోవా కొరకు కనిపెట్టుకుంటా, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకునే వరకు, మేలుని పొందుకునే వరకు ప్రభువా అని పిలుస్తూ ఆయన యొక్క దీనత్వం మనం పొందుకునే వరకు మనం ఎదురు చూసి నిరీక్షణతో ఆయన అడిగితే కనుక మనము అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చి మనలను తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులరా, నాకు అది లేదు, ఇది లేదు, శాంతి లేదు, సమాధానం ఏడవటం కాదు, ఆ ఏడ్చిదేదో దేవుని పాదాల చెంత మోకరించి, ప్రభువా నన్ను చూడు, ప్రభువా నేను వదిలిపెట్టలేకపోతున్నాను, పాపను వదలలేకపోతున్నాను, చీకటిని వదలలేకపోతున్నాను, నన్ను ఈ చీకటి నాలో ఉండటం వల్ల నీ యొక్క జీవపు వెలుగుకు చోటే లేదు ప్రభువా, నీకు చోటే లేదు ప్రభువా. ఇదిగో స్వతంత్రం కావాలంటే, సమాధానం కావాలంటే నీ కొరకు కనిపెట్టాలని చెప్తున్నారు ప్రభువా. నాయన ఈరోజు నుంచి నీ కొరకు కనిపెడతాను. ఆ స్వతంత్రాన్ని పొందుకునే వరకు, ఆ సమాధానాన్ని పొందుకునే వరకు, ఆ శాంతిని పొందుకునే వరకు నాయన నిన్ను విడిచిపెట్టను ప్రభువా, నీ కొరకు ఎదురు చూస్తాను. మీరు నాకు దయచేయండి తండ్రి, నన్ను ముట్టండి నాయన, ఈ వదల్లేని ఈ భయంకరమైన శక్తుల నుండి, దురాత్మల నుండి నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా విడుదల కలిగించండి ప్రభువా అని చెప్పి నువ్వు ఆయన అడిగితే కనుక, మొర్రపెడితే కనుక దీనుడైన దేవుడు ఆయన కుమారుణ్ణే మన కొరకు ఇచ్చేసాడండి. ఆయన కుమారుణ్ణే ఇచ్చేశాడు. మనం అడిగింది ఇవ్వడానికి ఆయనకి ఎంత పెద్ద గొప్ప ఏంటంటే
అడగండి. అంటే మనం అడగటంలో లోపం ఉంది ప్రియులారా. అడగండి. ఆయన యొక్క దీనత్వం, ఆయన కనికరం పొందుకునేంత వరకు ఆయన అడుగుదాం. ఆయన దీవెనలు పొందుకుందాం. ఆ దీవెనల ద్వారా స్వతంత్రాన్ని, ఆ స్వతంత్ర ప్రేమను, సమాధానమును, స్వస్థతను, రక్షణను సర్వమును పొందుకున్నాం. దేవుని సందులో సాక్షులు నిలబడదాం. ఈ మాట ద్వారా దేవుడు మన ఆత్మను బలపరిచి స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కనతండ్రి, పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అల్పులము, అయోగ్యులము మమ్మల్ని యోగ్యులుగా చేశారు ప్రభు అని పిలుచుట కూడా అర్హత లేని నాయన మమ్మల్ని తండ్రి ప్రభా నీ అనుదిన మన క్షణం కూడా శాంతితో సమాధానం నింపుతూ నడిపిస్తున్నారు ప్రభా. ఈ సమయంలో ఎవరైతే నీ సమాధానం కొరకు, నీ స్వాతంత్రం కొరకు ఎదురు చూస్తూ నిజంగా నిజంగా మొర్ర పెడుతున్నారు వారందరికీ తండ్రి ప్రభా విను తీయకుండా సమాధానం, స్వాతంత్రం, స్వస్థతను దయచేసి క్షేమమునిచ్చి ఆరోగ్యపరిచి నీ సందులో సాక్షులు నిలబెట్టుకోమని ఈ మాట ద్వారా మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభా హెచ్చరించినందుకు, బలపరిచినందుకు, ఆ యొక్క సమాధానం ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం. దేవుని పరిశుద్ధ